అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క జిల్లాల్లో పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అలాగే మనకి ఎన్నికిచ్చే హామీల ప్రకారం మనకి పెన్షన్ అనేది పెంచుతామని చెప్పేసి అన్నారు గదా! సో, ఎంతవరకు పెంచుతారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకి ఎన్నికలు హామీల ప్రకారం పెన్షన్ సంబంధించి అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుందండి. సో, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల హామీ అయితే ఇచ్చారు కదా! సో, మనకి వృద్ధులకు చూసుకుంటే రూ. 4,000 చొప్పున అయితే పెంచుతామని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ దివ్యాంగులు చూసుకుంటే రూ. 6,000 ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ముందడుగేస్తుందనే చెప్పాలి. సో, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా 2 కమిటీల కింద ఏర్పడి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అంటే అర్హులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో సో వారికి అందరికీ కూడా సో ఆ అర్హులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందనుందండి. సో ఎవరైతే అనర్హులు ఉంటారో అంటే పెన్షన్‌కి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ వీరు అనర్హులను గుర్తించి సో వారినైతే తీసేయడం అయితే జరుగుతుంది. అంటే తొలగించడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా తీసుకొచ్చారండి. సో మనకు వేరే వేరే జిల్లాల్లో ఉన్నా గానీ సో మనకు పెన్షన్ అయితే వచ్చేది కాదు. కానీ ఈసారి నుంచి ఏ జిల్లాల్లో ఉన్నా గానీ ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులైతే రూపురేఖలైతే జారీ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకి ఎప్పుడు ఈ పెన్షన్ సంబంధించి విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి. సో, మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క వారంలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే రూ. 4,000 అలాగే రూ. 6,000 సంబంధించి విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గాను మనకి 22,000 కోట్లయితే విడుదల చేయబోతున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ముందడుగేస్తుందని చెప్పాలి. అటు మనకి రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా మనకి జమ చేస్తామని తెలపడం అనేది జరిగింది. సో, దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.